జాగ్రత్తగా చెప్తుంది. తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క సార్లమ్మ వనం విడి జనారణ్యంలోకి వచ్చే గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో మహాజాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మహాజాతర ప్రారంభం కానుండటంతో అమ్మవార్ల దర్శనం కోసం వచ్చేవారి సంఖ్యలో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారబోతున్నాయి. భక్తుల కొంగు బంగారం సమ్మక్క సార్లమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున 2 ఏళ్లకోసారి జరుగుతుందని చెప్పనక్కర్లేదు. మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం గత బుధవారమే అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మన్నెమెల్లిగా పండుగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నేపల్లిలోని సార్లమ్మ తల్లికి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. సమ్మక్క సార్లమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. అయితే ఇవాళ వనదేవతలు దర్శించుకోవడానికి జనసంద్రోహం అక్కడికి చేరుకుంది. వేలల్లో కాదు లక్షల్లో అక్కడికి చేరుకున్నారు భక్తులు సమ్మక్క సార్లమ్మ వారిని చూడటానికి. ఇక శుక్రవారం భక్తులకు దర్శనం ఇవ్వనున్న వనదేవతలు శుక్రవారం భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. శనివారం జాతర ముగియనున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇవాళ అయితే భక్తులు జనసంద్రోహం అక్కడ మనం NH స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎంతో మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక ఈ ఏడాది నేటి నుంచి ఫిబ్రవరి 24 వరకు ఈ జాతర అయితే జరగనుంది. మేడారం మహాజాతర జంపన్న గద్దకు చేరే క్రతువుతో ప్రారంభమైంది. పూజారి పలబోయిన సత్యం, వడ్డీ అయిన గొద్ది సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు.
రైట్. సమ్మక్క సారలమ్మ వనం దగ్గరకు వేలాది మంది వచ్చి అమ్మవార్లని దర్శించుకుంటున్నారు. వారి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఈ ఏడాది నేటి నుంచి ఫిబ్రవరి 24 వరకు ఈ జాతర అయితే జరగనుంది. మేడారం మహాజాతర జంపన్న గద్దకు చేరే క్రతువుతో ప్రారంభమైంది. పూజారి పలిపోయిన సత్యం వడ్డే అయిన గొంది సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సాంప్రదాయాలతో రాత్రి 7 గంటలకు బయలుదేరతారు. సరిగ్గా 8:31 జంపన్నను గద్దెకు చేర్చుతారు. జంపన్న గద్దకు వచ్చే క్రమంలో గ్రామస్తులు ఆడపడుచులు మంగళహారతులిస్తూ నీళ్లు అరిగిస్తూ స్వాగతం పలుకుతారు. ఆదివాసీ పెద్ద మనుషులు యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చుతారు. భక్తుల రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్న వాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలుకుతారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకుంటారు. రైట్. శుక్రవారం భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఇక శనివారం జాతర అయితే ముగింపు దశకు వస్తుంది. ఇక ఇవాళ అయితే లక్షల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారి మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. ఇక ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళ ఈ సమ్మక్క సారలమ్మ జాతరనే చెప్పాలి. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ గద్దెపైకి సాయంత్రం 4 గంటలకు కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు పడిగిద్దరాజు గోవిందరాజును గద్దెపైకి చేర్చుకుంటారు. సాంప్రదాయబద్ధంగా ఆదివాసీ గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకువస్తారు. కాగా రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం 2 తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతల వనప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు కూడా చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.